నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కల్తీ మద్యం వ్యవహారం ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కల్తీ మద్యం వ్యవహారం వెనుక జోగి రమేష్ ఉన్నాడని చెప్పి ఈ కేసులో ప్రధాన నిందితుడైనటువంటి జనార్దన్ రావు స్టేట్మెంట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి జోగి రమేష్ వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని, నాడు ప్రభుత్వంలో ఉండగా ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు రేపో మాపో తాడేపల్లి ప్యాలెస్ ను సిట్ అధికారులు చేరుతారు, అందుకే జోగి రమేష్ ని రంగంలోకి దించారు జగన్మోహన్ రెడ్డి అని పలు కథనాలు వినిపిస్తున్నాయి. మరి దీని వెనక నిజమేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసంపూడి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి, వెంటనే మంత్రి పదవి ఇచ్చేశారు. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే లిక్కర్ స్కామ్ లో నాటి ప్రభుత్వ పెద్దల పేర్లన్నీ కూడా బయటకు వస్తాయి. రేపో మాపో తాడేపల్లి ప్యాలెస్ ను సిట్ అధికారులు తలుపులు తడతారని చెప్పే వార్తలు ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలోనే జోగి రమేష్ గారు ఇటువంటి దుస్సాహసానికి తెరలేపారంటారా, లేదు అంటే దీని వెనకాల కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటారా? అప్పుడు నేను మంత్రి పదవి ఇచ్చాను కదా, ఇప్పుడు నువ్వు ఇలా చెయ్యాలి అని చెప్పి ఆంక్షలు పెట్టారంటారా? ఇటువంటి ఊహాగానాలు అన్ని కూడా వినిపిస్తున్నాయి. ఏంటి సార్, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? మీరు అన్నట్టు జోగి రమేష్ అనే వ్యక్తి గత 5 సంవత్సరాల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకునో లేకపోతే వాళ్ళ నాయకుడిని ఇంప్రెస్ చేయడానికో అతను మాట్లాడిన భాషా విధానం మనం చూసాం. అతను అందుకనే మేము జోగి రమేష్ అని పిలవమ్మ, రోగి రమేష్. ఒక రోగిష్టి వల్ల అతను మాట్లాడిన మాటలన్నీ చూసాం. అత్యుత్సాహంతో చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేసే పరిస్థితులు కావచ్చు, తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకుని అతని కుటుంబం కలిసి అగ్రిగోల్డ్కి సంబంధించిన ల్యాండ్స్ కబ్జాల విషయంలో కావచ్చు, ఆఖరికి ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో అన్నీ వాళ్ళే చేస్తారు. విచిత్రం ఏంటంటే ఆల్రెడీ మొలకల చెరువు విషయంలో సంబంధించి విచారణ జరిపారు. A1 జనార్దన్ వ్యక్తిని పట్టుకున్నారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో వాళ్ళు ఉన్నటువంటి ఆ గొడవన్స్ అన్నీ కూడా సీజ్ చేసి అన్నీ చూశారు. ఖచ్చితంగా జనార్దన్ ఎక్కడున్నా బయట రావాల్సిన వ్యక్తి. అతను అక్కడ ఉండగానే వీడియోలు ఇచ్చేసాడు. వచ్చిన తర్వాత అరెస్ట్ చేశారు. దానికి కూడా ఈరోజు వాళ్ళ పేపర్లో 2-3 పేజీలు రాశారు. ఏమని? ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమీ సంబంధం లేనట్టుగా చెప్పించి ఈ బురదను తీసుకెళ్ళి మళ్ళీనేమో అతని మీద వేశారు, జోగి రమేష్ మీద వేశారు అనేటువంటి వార్తలు. మరి జోగి రమేష్ అంటే అది పెద్ద స్టేట్ లీడర్ కింద అతని మీద పెట్టారు. అయితే జోగి రమేష్ ఏమంటాడు, నా మీద అన్యాయంగా ఇది చేస్తున్నారు, ఇదంతా చంద్రబాబును లోకేష్ గారి కుట్ర. ఏ దేవుడి దగ్గర? అదే తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర కానీ లేకపోతే విజయవాడ కనదరం గుడి దగ్గర కానీ ప్రమాణం చేస్తాను అనేటమాట. ప్రమాణం చేయడానికి ఒక విలువ ఉండాలి. జోగి రమేష్ అనే వ్యక్తికి విలువ ఉన్న వ్యక్తి కాదు. ఏం మాట్లాడుతాడో అర్థం తెలియని వ్యక్తి, ఇన్ని రకాలుగా ఇటువంటి భాష మాట్లాడేయడం తెలియని వ్యక్తి. గత 5 సంవత్సరాల్లో జంగారెడ్డిగూడెం కల్తీ సారా సాగి చనిపోయి 20 మంది వ్యక్తులు చనిపోతే ఆ రోజు సిబిఐ విచారణకు మాత్రం అడగలేదు, కానీ వాటిని సహజ మరణాల కింద వేసేసిన వ్యక్తులు ఈ రోజున రాష్ట్రంలో మొత్తం అయితే కల్తీ సారా తాగి ప్రజల ఆరోగ్యాలకు కోల్పోతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అండ్ ఈ బ్యాచ్ అంతా చేసే విధానం. ఎక్కడ ఆఫ్రికా అమ్మా అసలు? ఆ ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్ పేర్లు కూడా మనకు తెలియదు. టాంజానియా అంట, అదంటే ఇదంటే పేర్లు వస్తున్నాయి. మరి అటువంటి ప్లేసుల్లో కూడా వెళ్ళిపోయి వ్యాపారం చేయడం మళ్ళీ వాళ్ళకి కూడా కల్తీసారా అలవాటు చేయడం. ఆల్రెడీ అక్కడ ఎన్ని డ్రగిస్ట్ ప్లేసులు అన్నీ, అటువంటి ప్లేసుల్లో సాచెట్స్లో మళ్ళీ చీప్ లిక్కర్ అమ్మడం అంత దారుణం. అంటే అక్కడ ఉన్నటువంటి రెడ్డిస్ కంపెనీ అనే కంపెనీని ఆల్రెడీ సీజ్ చేయమని అక్కడ మినిస్టర్ కూడా చెప్పడం, ఇవన్నీ బయటకు వస్తుంటే నిజంగా విస్తుపోయే నిజాలే. ఏంటి ఇవన్నీ ఎంత విస్తృతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడంటే, మద్యపాన నిషేధం చేసి నేను అధికారంలో ఉంటానని చెప్పిన వ్యక్తి ఆ మద్యంతో ఎంత వ్యాపారం చేశాడో ఆల్రెడీ కేసు నడుస్తుందో పక్కన. దాదాపు అది 3,500 కోట్లు 4,000 కోట్లు అంటున్నారు, కానీ అది 8,000 కోట్లు లెక్క తేలతలేదు. చాలామంది ఆ కేసులో మిథున్ రెడ్డి లాంటి వ్యక్తులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొత్తం అందరూ జైలుకి వెళ్ళారు, వస్తున్నారు. కొంతమంది బెయిల్ మీద ఉన్నారు. నేనంటే అది అలాగే ఉండగానే మళ్ళీ మొలకల చెరువు కేసు ఎంత ప్లాన్డ్గా చిత్తూరు జిల్లాలోనే ఈ కార్యక్రమం చేయాలని, అక్కడ అవసరమైతేనేమో అండగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వాళ్ళందరూ వర్గం అందరూ ఉంటారని, అంటే అది వాళ్ళే తయారు చేసి వాళ్ళే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళే పట్టించి అది తీసుకెళ్ళి ఆ గుడ్డ కాల్చి మీద వేస్తామంటారు చూసారా, తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం మీద వేయడం. చంద్రబాబు గారు పదే చెప్తున్నానంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆయన చాలా అప్రమత్తంగా ఉండాలి. తప్పులు వాళ్ళు చేస్తున్నారు, రాష్ట్రంలో శాంతి భద్రత లేకుండా చేసేది వాళ్ళు, తీసుకొచ్చి మన మీదే నిందలు చేస్తున్నారు, చాలా అప్రమత్తంగా ఉండాలని పదే చెప్పడానికి కూడా కారణం అదే. ఈ రోజున మనం మాట్లాడుకుంటున్నాం, అక్కడ గూగుల్ సెంటర్ ఓపెన్ అవుతుంది అద్భుతమైనగా. ఈయనేమో పెట్టుబడులు తేవాలి, యువతకు ఉపాధి కల్పించాలి, పెద్ద పారిశ్రామికవేత్తలను ఆహ్వానించాలి, ఈ కార్యక్రమాలు ఏళ్ళన్నారు. వాళ్ళేమో అదే పనిగా కూటమి ప్రభుత్వం మీద ఏ విధంగా విషయం చెమ్మాలి. సార్, నారాసుర రక్త చరిత్ర చూసాం, ఇప్పుడు నారావారి సారా అని చెప్పి పెద్ద ఎత్తున ప్రాస రాయడానికి అద్భుతంగా రాస్తాం, మనం రాస్తాం. ప్రాస రాయడానికి అది గొప్ప కాదు. నేంటంత ఆ విధంగా చేసి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి అండ లేకుండా, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఇంకెవరన్నా ఉండొచ్చు పక్కన, వాళ్ళందరూ సలహా లేకుండా ఈ జోగి రమేష్ లాంటి వ్యక్తులు ఎవరో తోకాడించరు.
ఖచ్చితంగా వీటి వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉంటారు. మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు, మీరు ఖచ్చితంగా ఆల్రెడీ లిక్కర్ స్కామ్ వచ్చి తాడేపల్లి ప్యాలెస్ తలుపు తడుతున్నటువంటి పరిస్థితులు ఉన్న ఈ క్షణంలో దాన్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళు ఈ కార్యక్రమం. అందుకనే కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎవరైతే పేర్లు వచ్చినాయో ఆ పేర్లు వచ్చిన తెలుగుదేశం నాయకులు సస్పెండ్ చేశారు. దాంతో వాళ్ళ పాచిక పార్ల ఏదో రకం మళ్ళీ వీళ్ళకి అంటకట్టాలని చూస్తున్నారు. మళ్ళీ ఇక్కడ సిట్ వేసింది ప్రభుత్వం, ఈ మీటికి తిరిగి ప్రత్యేకించి సిట్ వేసింది. అంటే ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇరుక్కుపోయారు. దాంతో ఏం చేశారు, వాళ్ళ పేపర్లో విషయం చెమ్మడం మొదలుపెట్టారు. ఇదంతా చంద్రబాబు గారి కుట్ర అని రకరకాలుగా ప్రతిదీ చంద్రబాబు గారి కుట్రే. జగన్మోహన్ రెడ్డి గారి కడుపు నొప్పి వచ్చినా చంద్రబాబు గారి కుట్రే. ఎంత భయం ఏంటో నాకు అర్థం అట్లా. మీరు చెప్తున్నట్టుగా ఒక పక్క అభివృద్ధి, దేశమే కాదు ప్రపంచమే అవాక్కయ్యేలాగా ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్కి. ఇటువంటి నేపథ్యంలో ఎంతకాలం అని ఈ విధంగా ప్రభుత్వం పైన బురద జల్లడం, అది ఒక విధంగా అంటే బాధాకరం కూడా. ఎందుకంటే ఈ రోజు ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారంటే పేరు నాని, కొడాలి నాని కావచ్చు, అయితే అంబటి రాంబాబు గారు కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రోజా, విడుదల రజని, వీళ్ళందరి మీద కేసులు ఉన్నాయి కదమ్మా. ప్రజలు కూడా కోరుకుంటుంది ఏంటంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు హయాంలో ఒక పక్క నుంచి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి అద్భుతంగా పెట్టుబడులు తీసుకొస్తారు. దాంట్లో నో డౌట్, డెవలప్మెంట్ విషయంలో నో డౌట్. కానీ ఈ రాక్షసులందరూ ఎదురుగుండా కనపడుతున్నారు. ఇంకా వాళ్ళ మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటారు? వీళ్ళందరి మీద గతంలో మీరు మాట్లాడారు కదా, వాళ్ళందరూ కూడా చేసిన అరాచకాలన్నీ తెలుసు కదా, ఆధారాలతో సహా ఉన్నాయి కదా. మళ్ళీ బయటకు వచ్చే వాళ్ళు ఇంకా ధైర్యంగా ఏ ధైర్యం చూసుకుని మాట్లాడుతున్నారు, వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అనేది కూడా ఉంది. కానీ చంద్రబాబు గారు ఏమంటారు, ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసినట్టు మనం చేయకూడదు, చట్టం తన మనం తయారు చేసుకునే స్వేచ్ఛను మనం ఇవ్వాలి, వాళ్ళు చేసినట్టు మనం చేస్తే కక్షధరం రాజకీయాలే ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి ఎక్కడో ఆఫ్రికా కంట్రీస్, ఇందాక మనం ఆడుకున్నట్టు పేరు తెలియని కంట్రీస్, ఒకటే వీళ్ళకి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీకి నౌకలు చెల్లిపోయినాయి. ఇంకా వాళ్ళు ఒకటే పని చేయాలి, ఆంధ్రప్రదేశ్లో పార్టీని మూసేసి ఆఫ్రికాలో హెడ్ ఆఫీస్ పెట్టుకుంటే, బ్రాంచ్ ఆఫీస్ బెంగళూరులో పెట్టుకుంటే వాళ్ళ నాయకుడికి కూడా అనుకూలంగా ఉంటుంది, రాకపోకలకని ఖచ్చితంగా సూట్ కేసులు మార్చుకుంటాకని అలా వెళ్ళిపోతే మంచిది తప్ప ఆంధ్రప్రదేశ్కి ఈ దరిద్రం వదిలిపోతే మంచిది. లేకపోతే పట్టుకున్న చీడలాగా ప్రతి విషయంలోని మంచిని ఎక్కడైనా స్వాగతించాలి. రాజకీయాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ రోజున గూగుల్ లాంటి కంపెనీ వస్తుంది, స్వాగతించాలి. ఒక స్టేట్మెంట్ ఉంటుందా వాళ్ళ దగ్గర పొరపాటున స్వాగతిస్తాం మంచి అనే దాని మీద స్టేట్మెంట్ రాదు. ప్రతిదీ ఎంత సంక్షేమం ఎంత అద్భుతంగా చేసినా, ఎన్ని రకాలుగా పెట్టుబడులు తెచ్చినా వాళ్ళ బురద జల్లే కార్యక్రమమే తప్ప, నిందలేసే కార్యక్రమం తప్ప ఎక్కడ రాష్ట్రం గురించి ఆలోచించి ఒక మంచి మెచ్చుకోవడం అనేది ఎప్పుడూ జరగదు. అటువంటి పార్టీ ఉంటే ఎంత పోతే అంత. వాళ్ళు మళ్ళీ మన వాళ్ళు అసెంబ్లీకి రండి మాట్లాడండి, వచ్చి ఏం మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది? వాళ్ళని పిలవకపోవడం మంచిది. వాళ్ళు శుభ్రంగా ఇటువంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా ఆ సాక్షి పేపర్ మీద ఆల్రెడీ కొన్ని కేసులు పడుతున్నాయి. నిజంగా కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలమ్మా. భావ ప్రకటన స్వేచ్ఛ లేకపోతే పత్రికా స్వేచ్ఛ దాటి కూడా పరిధులు ఉంటాయి. పరిధులు దాటి వెళ్ళిపోతే ఎవరికీ కుదరదు. రాజ్యాంగం కొంతవరకే ఇచ్చింది ఎవరికైనా పరిధులు. ఆ పరిధి దాటిపోయిన వాళ్ళ చర్యలు తీసుకోవాలి. కఠినమైన చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా రెండోసారి వేరే వాళ్ళు మాట్లాడడానికి భయపడతారో, అటువంటి వార్తలు రాయడానికి వాళ్ళు భయపడతారు ఆధారాలు చూడకుండా. ఏంటంటే ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలి. అదే సందర్భంలో మనం ఎన్ని మాట్లాడుకున్నా మిగతా కేసులు ఏ విషయంలోనూ తప్పించుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి అంటుకో ఈ లిక్కర్ స్కామ్, ఆ స్కామ్ కావచ్చు, లేకపోతే కల్తీ స్కామ్ కావచ్చు, మొత్తం దాంట్లో ఖచ్చితంగా అందరూ జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి ఇది ముందున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఎవరు వ్యవహరించినా, అది పత్రిక అయినా సరే, భావ ప్రకటన స్వేచ్ఛ కిందకి ఎవరు వ్యవహరించినా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.